కొండాపూర్ మండలం తొగర్పల్లి గ్రామంలో నూతన సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దివ్యవాణి ప్రశాంత్ గౌడ్ అఖండ మెజార్టీతో పాటు మొత్తం 12 వార్డు సభ్యులు గెలుపు సందర్భంగా సర్పంచ్ దివ్యవాణి ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో తొగర్పల్లి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేస్తామని, గ్రామంలో త్వరలో ఒక పరిశ్రమ ఏర్పాటు కాబోతుందని, దాంట్లో పూర్తిగా స్థానిక నిరుద్యోగ యువకులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కృతజ్ఞత సభలో గ్రామ నూతన ఉప సర్పంచ్ వినయ్ కుమార్, 12 మంది వార్డు సభ్యులు, ఆత్మ కమిటీ చైర్మన్ వై ప్రభు, మాజీ సర్పంచులు జలంధర్, ప్రభాకర్ మరియు గ్రామ పెద్దలు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెల్లగా మెల్లగా మీరు కూడా కిందికి ఓన్లీ వీలే ఫోటో తీసుకున్నా తర్వాత వచ్చిన తీసుకోను నీకేమైనా అడ్డమైందా? థ్యాంక్ యూ ద్వారా కండువా కప్పడం జరుగుతుంది. నా నెంబర్ చెప్తా కొట్టు కార్లో ఫోన్ చేస్తాను అలా కార్లో గట్టిగా 10 రోజుల్లో మన అమ్మలక్కలకు అందరికి చెప్పినండి. మా ఊరు సర్పంచ్ అయితే ఏం లేదు కానీ జేబులో రూపాయలు లేదు కానీ ₹1,00,000 అయితే హామీ ఇస్తారని గట్టిగా చెప్పినండి. పని కూడా అటెండ్ చేస్తారని కూడా చెప్పి రావచ్చు. మన ఊరు గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఊరుపల్లి అంటే అందరూ అనేది ఏం ప్రశాంతిని ఖర్చు పెడుతున్నాం ప్రజల కోసం. ఎవడైతే రేపు పొద్దున ఊరు చేసినా కూడా పీరు కూడా చేసిన కూడా అదే మనకు నాగపర్తి సర్పంచ్ రాఘవేందర్ సెల్వికి రాగాలని కోరుతున్నాం. ఓకేనా? ఓకే मनोज रेड्डी गारी भास्कर रेड्डी गारी मरी मारेपल्ली एक्स सरपंच
మీద సర్పంచ్లకి చేసిన అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ నా మాట నిలబెట్టేందుకు నేను సంతోషిస్తున్నా. నేను ఒకటే మాట చెప్పిన, మండలంలో కానీ మన జిల్లాలో కానీ మీరు పేరు నిలబెట్టండి అని ఏదైతే చెప్పినానో మాట ప్రకారం మీ మాట చేసిండ్రు. ఇప్పుడు మా బాధ్యత ఉంది, మీకు ఇల్లు ఇప్పిస్తాను. తప్పకుండా మీ అందరు కూడా ఇచ్చే బాధ్యత మా అందరి పైన ఉంది. తప్పకుండా మీరు ఎవరి దగ్గర ఓనవసరం లేదు. సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్లు కానీ ఇంకా ఉన్న పెద్ద నాయకులందరూ మీ ఇంటికి వస్తారు. పంచాయతీకి రమ్మని పిలిచిన రోజు రండి, కూర్చోండి. మీకున్న సమస్యలన్నీ కూడా మీరు తెలియపరచండి. ఒక్క సమస్య లేకుండా కూడా మరి ఈరోజు చేసే దమ్ము ధైర్యం ఉన్న మన ప్రసాద్ గాంధీ, ప్రసాద్ సపోర్ట్ ఇచ్చిన అసలు విలేజ్ అంతా కూడా ఉదాహరణ తీసుకోవాలి. రాష్ట్రం అంతా కూడా కొండాపూర్ మండల్ తొగరపల్లి గ్రామం ఎట్లా ఆలోచన చేసింది అనేది, ఆలోచన అంటే దిమ్మ తిరిగిపోయే విధంగానే ఉంది కానీ ఏదో మాట వరుసగా చెప్పుకునే విధంగా లేదు. ఇది అసలు నేనంటే ఇది కలనా నిజమే అనుకుంటే ఇంకా కూడా పన్నెండు విన్నా కానీ మళ్ళా కూడా ప్రశాంత్ చెప్తే ఇది నిజమేనా అనే విధంగా మరి అనిపిస్తుంది. నిజంగా మీరు ఓటర్ మహాశయులు అందరూ కూడా నేను చేతులెత్తి నమస్తే చేస్తున్నా. ఇలాంటి పట్టుదల ఉండాలి, మీకోసం మీరు ముందుకు రావాలి, అభివృద్ధి జరగాలి. మరి ఓ మాట చెప్పిన మొన్న, బంతి ఎంత గట్టిగా కొడితే ఎంత రివర్స్ వస్తుందో ఇప్పుడు మీరు బంతి కొట్టిండ్రు, ఇప్పుడు మాకు జరిగింది. మరి మేము కూడా అంతకంటే ఎక్కువ పనులు చేపించి ఊరిని ఎంత చక్కగా తీర్చిదిద్దాలంటే ఒక రోడ్డు లేకుండా, ఒక ఓపెన్ డ్రైనేజ్ లేకుండా, మంచినీటి సమస్య కానీ, ఎవరికన్నా ఒక్కరికి రేషన్ కార్డు రాలేదు అని కానీ, మరి ఏది రాకుండా లేని ఊరు అనే విధంగా కూడా మేము కూడా మా శాయశక్తిలా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. మిమ్మల్ని ఎవ్వరు కదిలేరు నాకు తెలిసి. పుల్ల కూడా పెట్టారు, ఏలు కూడా పెట్టారు. అమ్మో వీళ్ళ దగ్గర పోతే ఇక మన పని పడతారు, భర్తం పడతారు, మేము చేసిన మా చేతిలో లేదు అనేది అందరికీ అర్థమైంది. ఒక యూనిటీ ఎట్లా అయిపోయిందంటే, ఒక గడ్డిపోస ఏం చేయదు కానీ గడ్డిపోస తాడులాగా చేస్తే ఒక ఏనుగును కట్టొచ్చు అనే ఎగ్జాంపుల్ మీరందరూ చూపించారు. దయచేసి మీ అందరు కూడా మరొకసారి కృతజ్ఞత. 5 ఏళ్ళు మీ సర్పంచ్ ఉంటారు, మరి మాకు కూడా 3 ఏళ్ళ తర్వాత ప్రతి ఊరు కూడా ఇలాగే ఉండి ఇంకా కూడా అవకాశం ఇస్తే 5 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కూడా చేసి మన ఊర్లన్నిటి బాగు చేసుకొని మన పిల్లల భవిష్యత్తు. నేను కూడా మళ్ళీ ఇంకో మాట ఇచ్చిన, తప్పకుండా ఫుడ్ పార్క్ ఇక్కడ తేవడం జరుగుతుంది. నా పిల్లలకి, కొడుకులకి, మరి అక్క చెల్లెళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తామని. తప్పకుండా మనకున్న అలియాబాద్లో 44 ఎకరాల్లో కంపెనీ వస్తుంది. ఫస్ట్ మీకు ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు కూడా వేరే వాళ్ళ రికమెండేషన్ ఎవరో చేస్తే ఎవరికి కూడా ఇవ్వద్దు. దయచేసి ఉన్న ప్రభు కానీ, ఇక్కడ ఉన్న పెద్దలు కానీ, సర్పంచ్ కానీ, వార్డ్ మెంబర్ కానీ ఫైట్ చేసి మా ఊరికి సంబంధించింది మేము ఓట్లు ఎందుకు వేసుకున్నామంటే మాకు ఉపాధి కలుగుతుంది, మాకు ఉద్యోగం వస్తుంది, మా పిల్లల బతుకు బాగుపడుతుంది, మా సంసారాలు మంచిగా అయితే అని ఓటేసి అసలు అన్ని వార్డులో రావడం అనేది చాలా గ్రేటు. అది మరి
మీ మనసులో వచ్చిందో మా మాట విన్నరో ఆ భగవంతుని తెలుసు, కానీ మాట నిలబెట్టుకున్న ప్రజలందరికీ తప్పకుండా మా సేవలు అందిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సర్పంచ్ని, వార్డ్ మెంబర్ని, మీ గ్రామ అందరికీ కూడా సీఎం వచ్చి ఇనాగ్రేషన్ చేసే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. సీఎం వస్తే ఒక కంపెనీకే ఇది కాదు, సీఎం వచ్చిందంటే ఇంకెన్నో వరాలు కూడా వస్తాయి. కాబట్టి మీ అందరికీ వరాల జల్లు కురిపించే విధంగా సీఎంను తీసుకొచ్చే బాధ్యత మాదని తెలియజేస్తున్నాను.